2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారో, ఆల్రెడీ కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి చాలా సలహాల అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పేరెంట్స్ చెప్పినా లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినా అంతగా తీసుకోరు. కానీ ఎవరైనా సైకాలజిస్ట్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటే ఆ అనుభవం నుంచి కొంత నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ త్రూ ఇప్పుడు దాకా చాలామంది క్లయింట్స్ని చూశారు, చాలా డీల్ చేశారు, చాలా మాట్లాడాము. కొన్ని అయితే మీరే చెప్తూ ఉంటారు, వీటి వల్ల కూడా ఇబ్బంది పడతారా అనిపించింది ఉషా వీళ్ళని చూస్తే. అంత సిల్లీగా ఉంటాయి, వీళ్ళు చాలా పెద్దగా తీసుకుంటూ ఉంటారు. వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక రిలేషన్ దెబ్బతింటూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రిలేషన్స్ పోతున్నాయి అనిపించింది నాకు అని చాలాసార్లు మీరే మాట్లాడారు. అలా మీకు తారసపడ్డవి ఏంటి? వేటి గురించి ఫైట్ చేసుకోవాలి, వేటి గురించి ఫైట్ చేసుకోకూడదు, అసలు తెలుసుకోవాల్సింది ఏంటి? సో యువజంటలకు సలహాలు ఇవాళ అందరూ చాలా స్మార్ట్గానే ఉంటున్నారు. సో సలహా కూడా అడిగితేనే ఇవ్వాలి, బట్ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇద్దాము. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. అవతల వ్యక్తి అంటే ఎలా ఉంటే అలా, అంటే మనకు నచ్చినట్టుగా వాళ్ళు మౌల్డ్ అయిపోవాలి, మారిపోవాలి, మనకు నచ్చినట్టుగానే ఎదుటి వ్యక్తి మాట్లాడాలి, బిహేవ్ చేయాలి, అభిప్రాయాలు ఉండాలి అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండకూడదు. సో అంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వంతో సహా స్వీకరించగలగాలి. అంటే నీకు నచ్చినట్టు ఉంటేనే, నీకు నచ్చినట్టు చేస్తేనే వాళ్ళని ప్రేమించగలగటం కాకుండా యు ఆర్ డిఫరెంట్, షీ ఆర్ హీజ్ అదర్ పర్సన్, యువర్ పార్ట్నర్ ఈజ్ డిఫరెంట్ అనేది ఫస్ట్ తెలుసుకోగలగాలి. సో అట్లా ఒక వ్యక్తిని అన్కండిషనల్గా స్వీకరించగలగాలి, తప్పొప్పులతో పాటు. అంటే ఒప్పులు తప్పులు ప్రతి మనిషిలోనూ తప్పొప్పులు ఉంటాయి. నీలోనూ కొన్ని నాకు నచ్చను ఉంటాయి, నాలో నీకు నచ్చను ఉంటాయి, లేదా నీకు నచ్చినంత మాత్రాన అవి మంచి కాకుండా పోవచ్చు. సో అసలు ఫస్ట్ వాటిల్ని అవతల వ్యక్తిని స్వీకరించగలగాలి మనస్ఫూర్తిగా. అప్పుడు ఏంటంటే నచ్చకపోతే నువ్వు చేసే ఈ విషయం నాకు ఇబ్బందికరంగా ఉందనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు మార్చుకోవటానికి ట్రై చేయొచ్చు, అది వేరే విషయం. సో అట్లాగే ఇంకొకటి కూడా యాక్సెప్ట్ ఏం చేయాలంటే, భార్యాభర్తలు అన్నాక డిసగ్రిమెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, గొడవలు అవుతాయి అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏదో అద్భుతంగా ఉంటుంది, అసలు మేము ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్, మాకేమీ గొడవలు రావు అని అనుకోవటం అనవసరం. గొడవ రాగానే షాక్ అవ్వాల్సిన పని లేదు. ఇద్దరు ఒక కప్పు కింద కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరు ఎవరైనా సరే ఖచ్చితంగా అభిప్రాయ భేదాలనే వస్తాయి. అవి సహజం అనేది కనుక తెలిస్తే మీరు అంత షాక్ అవ్వాల్సిన పని ఉండదు. వాటిని ఎట్లా డీల్ చేసుకోవాలో తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. చింకి చాట్ అంత చేసుకోకుండా, గోటితో పోయే వాటిని గొడ్డలి దాకా ఈగోస్తో లాక్కోకుండా మొగ్గ దశలోనే తుంచటం అనేది అలవాటు చేసుకోవాలి. అట్లాగే వీళ్ళు అంటే ఏంటంటే, ఎప్పుడు మనం ఆలోచించేటప్పుడు ఆ భాగస్వామి గురించి, పార్ట్నర్ గురించి బయట వ్యక్తుల దగ్గర, మూడో వ్యక్తుల దగ్గర ఎప్పుడూ కూడా చులకనగా తక్కువ చేసి మాట్లాడకూడదు. మా వైఫ్కి ఇలా అసలు అది రాదో లేకపోతే ఇదో అంటే సరదాగా కొన్ని చెప్పేవి ఉంటాయి, అది వేరే విషయం. బట్ వాళ్ళు హర్ట్ అయ్యేలాగా చులకనగా వాళ్ళని కింది లెవెల్లో తీసుకెళ్ళి కించపరిచే విధంగా లేదా చాడీలు ఇలాంటివి అసలు చెప్పకూడదు. ఏదన్నా ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి, నచ్చనివి ఏమన్నా ఉంటే. అంతే తప్పితే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4-5 కపుల్స్. ఇప్పుడు ఏముంది, ఒక యువజంట పెళ్లి చేసుకుంటున్నారంటే అదే ఏజ్ గ్రూప్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. సో వాళ్ళు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆ కంప్లైంట్స్, చాడీలు అనేవి బయట చెప్పుకోకూడదు. అది మూడో వ్యక్తి ద్వారా తెలిసినప్పుడు వీళ్ళకి జరిగే హర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తీసేయటం కూడా చాలా కష్టం అవుద్ది. అప్పుడు మళ్ళీ ఏదో సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితులు. ఏదైనా ఏంటంటే మీ భర్త భార్య గురించి బయట చులకనగా చాడీలుగా మాట్లాడకండి, అదొకటి. ఇంకోటి, ఒకళ్ళ అభిప్రాయాలకి ఒకళ్ళు విలువ ఇవ్వటం. నీ అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, కానీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అట్లాగే ఆ కళలకు కానీ, ఆశలు కానీ, ఆశయాలు కానీ, లక్ష్యాలు కానీ ఏదన్నా ఉంటే అవతల పార్ట్నర్కి వాటికి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. నీ ఆలోచనలకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఏంటి, కొంతమంది చూడండి చాలా
అంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండని ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఆ అమ్మాయికి ఏదో కెరీరో సొంతగా వ్యాపకము, అందులో పెద్ద డబ్బులు రాకపోవచ్చు, బట్ ఏదో చేస్తానన్నప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చే 20,000 కోసం ఇప్పుడు అవసరం అంటావా, ఇదంటావా అంటే కించపరచక్కర్లే. ఆ అమ్మాయి ఎంతూజియాజం ఏది ఉంటుందో, ఓకే నీకు చేసుకోవాలని ఉందా చేసుకో, నీకు కాలక్షేపం కావాలా ఓకే అన్నట్టుగా ఉండాలి. లేదా వద్దు అనుకుంటున్నప్పుడు దానికి ప్రాపర్ రీజన్ చెప్పగలగాలి. లేదా అంతకంటే ఎక్కువ ఏం చేపిస్తే, ఏం సపోర్ట్ ఇస్తే తను ఇంకా షైన్ అవుతుంది అదన్నా ఇవ్వగలగాలి. అంతే తప్పితే వాటిని అంటే తీసి పారేసినట్టుగా చేసినప్పుడు హర్ట్ అవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే. అదొకటి. ఎప్పుడూ కూడా మూడో వ్యక్తి మన గురించి చర్చించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. ఏదన్నా మీరిద్దరూ చర్చించుకోండి, మాట్లాడుకోండి, సలహాలు అడగండి. ఎవరు మీకు అంటే ఆదర్శంగా ఉంటారో, ఎవరన్నా ఒక మంచి కపుల్ని ఆదర్శంగా పెట్టుకోండి, వీళ్ళలాగా ఉండాలనుకోండి, చక్కగా పరిష్కరించుకోండి. బట్ ఒక చర్చనీయాంశం కింద మీ ఇద్దరి లైఫ్, మీ ఇద్దరి దాంపత్యం కానీ, మీ ఇద్దరి గురించి కానీ అవతల వ్యక్తులకి ఒక చర్చనీయాంశం కింద, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కింద అవ్వకుండా చూసుకోగలగమని నేను చెప్తాను యువజంటలకి ఎవరికైనా సరే. ఇవి కొన్ని పాటించినప్పుడు ఏంటంటే ఎక్కువ మటుకు ప్రాబ్లమ్స్ రావు. ఒకటి మీరు అన్నట్టుగా చాడీలో ఏదైతే ఉంటుందో అది థర్డ్ పర్సన్ దగ్గర మనం మాట్లాడకపోవడం, అండ్ ఒకరి మీద ఒకళ్ళు ఇలా ప్రొవోక్ చేసుకుంటూ ఉండడం చాలా రాంగ్. ఈ మూడ్ ఎప్పుడైతే లేకుండా ఉంటూ ఉంటాయో ఖచ్చితంగా లైఫ్ చాలా బాగుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఎవరు బయటపడరు, అంత ఈజీగా కూడా కమ్యూనికేట్ చేయలేరు. మనం అనుకుంటూ ఉంటాం వెళ్ళి చెప్తే అయిపోతుంది కదా అని. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు ఎలా ఉంటూ ఉంటారంటే కమ్యూనికేట్ చేద్దామన్న ఆ స్పేస్ దొరకట్లేదని అడిగే వాళ్ళు ఉంటారు, లేదంటే ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే బెటర్ అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా మార్గాలు ఉంటూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటారు? వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా ఉంటుంది. అసలు నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఆల్రెడీ 18th నుంచి ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి ఒక వర్క్షాప్ అనౌన్స్ చేయటం జరిగింది. అది 10 days ఉంటుంది. దానిలో ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అంటే టాపిక్స్ వస్తాయి. ఏంటి, హౌ టు కమ్యూనికేట్ స్మార్ట్లీ, హౌ టు ఫైట్ ఫేర్, అందంగా ఎలా పోట్లాడుకోవచ్చు, అంటే ఒక పర్పస్తో. ఆ పోట్లాటకు ఒక అర్థం పర్థం ఉండాలి కదా. పోట్లాడుకోవటం కూడా ఒక ఆర్ట్, అది ఎట్లా పోట్లాడుకోవాలి. మాట్లాడుకోవటం కూడా ఒక ఆర్ట్, అది ఎట్లా మాట్లాడుకోవాలి. కొన్ని టాక్సిక్ మ్యారేజెస్ ఉంటాయి, రిలేషన్షిప్స్, వాటిని ఎట్లా డీల్ చేయాలి. ఒకవేళ కొన్ని రకాలు ఉంటాయి టాక్సిక్ మ్యారేజెస్ అంటే నెగ్లెక్టెడ్ మ్యారేజెస్ అని, అబ్యూజివ్ మ్యారేజెస్ అని, అట్లా రకరకాలు ఉంటాయి. సో వాటిల్ని ఎట్లా డీల్ చేయాలి అనేది ఇవన్నీ ఈ వర్క్షాప్లో కవర్ అవుతాయి. 18th స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 to 7 ఒక 10 days ఉంటుంది. షూర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.